ఇక అప్డేట్ చూస్తే కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువు తీరింది. మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోకి వారికి శాఖలను ఖరారు చేశారు. ఈ మేరకు మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలతో కూడిన జాబితాను రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసింది. కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ వంటి కీలక శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయా శాఖలకు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్లనే కొత్త ప్రభుత్వంలోనూ ప్రధాని మోదీ కొనసాగించారు. ఈ నలుగురు మంత్రులే ప్రధాని నేతృత్వంలో ఉండే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖను కొనసాగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో చేసిన ఆరోగ్య శాఖను తిరిగి పొందారు. గత ప్రభుత్వంలో స్మృతి ఇరానీ నిర్వర్తించిన మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖను అన్నపూర్ణాదేవికి ఇచ్చారు. మరోవైపు కేంద్ర కేబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు కీలక పదవులు దక్కాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. తెలంగాణలో ఈ హోదా దక్కిన మూడో ఎంపీ బండి సంజయ్. గతంలో కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా పనిచేశారు. ఇక ఏపీ నుంచి తాజా కేబినెట్ లో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి పదవి దక్కింది. మరోవైపు కేంద్ర కేబినెట్ లో చేరిన బీజేపీ మిత్రపక్షాలపై జేడీయూ, జేడీఎస్ హెచ్ఎం, ఎల్డీపీల్లో పలు పార్టీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. జేడీఎస్ నేత కుమారస్వామికి కీలకమైన భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖను కేటాయించారు. ఇక జేడీయూ నేత లలన్ సింగ్ కు పంచాయతీరాజ్తో సహా పలు ఇతర శాఖలు దక్కాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారిలో కొంతమందికి అదనపు శాఖలు కేటాయించగా మరికొంతమందికి శాఖల్లో కోత విధించారు. అశ్విని వైష్ణవ్ కు రైల్వే శాఖతో పాటు కీలకమైన ప్రసార శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు. హర్దీప్ సింగ్ పురి నిర్వర్తించిన శాఖల్లో గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖను ఆయన నుంచి ఈసారి తీసేసుకున్నారు. కిరణ్ రిజిజును ఎర్త్ సైన్సెస్ నుంచి పార్లమెంటరీ వ్యవహారాలకు మార్చారు. గిరిరాజ్ సింగ్ ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ నుంచి జౌళి శాఖకు మార్చారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ ను న్యాయశాఖ మంత్రిగా కొనసాగించారు. నూతన కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎంలకు కీలక శాఖలు దక్కాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ దక్కింది. హర్యానా మాజీ సీఎం ఖట్టర్ కు విద్యుత్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇచ్చారు.